నాలాయిర దివ్య ప్రబంధములోని తిరుచంద విరుత్తము అనే రచనను తిరుమల శయ్యాళ్వార్ రచించారు. ఈ తిరుచంద విరుత్తము 120 పాసురములతో నిండి ఉన్నది. 4 రోజుల నుంచి మొదటి పాసురం నుంచి 80వ పాసురం దాకా చెప్పుకున్నాము. ఈరోజు 81వ పాసురం నుంచి 100వ పాసురం దాకా చెప్పుకుందాము. கடைந்தா பார்க்கடல் கிடந்தோ காலநேமியை கடைந்து உடைந்தா வாலி தந்தார் நுக்கு உத்தவ வந்து ஈராமனாய் மிடைந்தா 7 மரங்களும் அடுங்கா ஆய்த்தும் வேங்கடம் அடைந்தா மால பாத்தமே అడైందు నాళం ఉయిమినో. చిలికిన పాల సముద్రమున పవళించి కాలనేమి అనే రాక్షసుడిని చంపి పొగరు లేక ఒదిగి ఉన్న వాలి తమ్ముడు సుగ్రీవుడికి సహాయపడుటకు ఎత్తైన 7 చెట్లను ఒకేసారి పడగొట్టిన స్వామి వెంకటాద్రిన నిండుగా కొలువై ఉన్న స్వామి దివ్యపాద పద్మములనే ఎల్లప్పుడూ ఆశ్రయించి తరించండి. తిరుచంద విరతం యొక్క 82వ పాసురం. ఎత్తిరత్తుం ఒత్తు నిండు ఉయరందు ఇరందవే పెత్తియోయ్ ముత్తిరత్తు మూరినీర్ అలావు అனைத்து இன்றா நின் பத்து உருத்தி சிந்தையோடு நின்று பாசம் விட்டவர்க்கு எத்திரத்தும் ఇంబం ఇంగుం అంగుం ఎంగుం ఆకుమే. ఈ భూమిపై ఎన్నో విధములుగా అవతరించి అందరిలోనూ కలిసిపోయి ఉన్న స్వామిపై అభిమానముతో త్రివిధ జలముల క్షీరసాగరమున శేషపానుపుపై శయనించిన స్వామిపై భక్తి కలిగిన వారు మాత్రమే ఈ ప్రపంచంలోని ప్రకృతి సంబంధం వలన కలిగే బాధలను మరిచిపోయి ఈ లోకములోను పై లోకములోను అన్ని రకముల ఆనందమును మనస్ఫూర్తిగా అనుభవించగలరు. 83వ పాసురం. మటులావు తంటొళాయ్ అలంగలాయ్ పులన్కళల్ విటు ఇల్వాలాత ఓకం విన్నిల్ నన్ని ఏరినుం ఎట్టి నోడి రండెనుం కైతినాల్ మనందనై కట్టి వీడిలాతు వైత కాతల్ ఇంబమాకుమే. తేనె నిండిన చల్లని తులసిమాలలో కలిగిన స్వామిపై భక్తి అనే పాశముతో మనస్సును కట్టకుండా వదిలిపెట్టి పవిత్రమైన ఆ స్వామి దివ్యపాద పద్మములను విడిచిపెట్టి శాశ్వతమైన భోగభాగ్యపు పరమపదమ ఆనందమును పొందగలమా? 84వ పాసురం. பின்பிறக்க வைத்த நன்கொல் அன்றி நின்று தன் கலர்க்கு அம்பு உரைக்க வைத்து அண்ணாள் அறிந்தா நன்கொல் அழியான் தன் திறத்து ஓரம்பிலா அறிவிலாத்த நாயினேன் என் திறத்தில் என் கொல் எம்பிரான் குறப்பில் வைத்ததே. ఒకనొకప్పుడు కొంచెము కూడా ఇష్టపడని నీచుడు అని అనుకుంటూ ఆ చక్రధరుడు తిరిగి నన్ను పుట్టిస్తాడో లేక అభిమానముతో శాశ్వతముగా తన దివ్యపాద పద్మములో ఉంచుకుంటాడో ఏమనుకుంటున్నాడో ఆ స్వామి. 85వ పాసురం. నచ్చు అరావణై కిడందా నాదపాత పోతి నిల్వైతా సిందై వాంగువిత్తు నీంగు ఇక్క నీనం మైతన్ వల్లై ఆతలాలరిందనన్ నిన్మాయమే ఉయత్తు నిన్మయకి నిల్మయక్కల్ ఎన్నై మాయనే. విషపు పడగల ఆదిశేషుడిపై పవళించిన స్వామి, గొప్ప మాయాలోలుడా, నీ మాయలతో నీ దివ్యపాద పద్మములపై ఉంచిన నా మనసును త్రిప్పి నన్ను నీ నుంచి దూరంగా ఉంచి ఈ ప్రకృతి పాశముల వైపుకు మళ్ళీ నన్ను నడపవద్దు. 86వ పాసురం. షాడు షాడు బాతనే శలం కళందా పొయ్యికైవాయ్ ఆడు అరవిన్వన్ పెడర్ నడం వయ్యిన్రా నాతనే కోడు నీడు కయ్య శయ్యా పాత నాళం ఒళ్ళినాల్ వీడనాకామై శయ్యాత వన్నం కొళ్ళ కన్ననే. బండిని తన్ని సరస్సులోని పెద్ద పాము బలమైన పడగలపై నాట్యమాడిన స్వామి, శంఖమున్న శ్రీహస్తుడా, ఎర్రని నీ దివ్యపాద పద్మములని నిరంతరము ధ్యానిస్తున్న నన్ను విముక్తుడిని చెయ్యవయ్యా. తిరుచంద విరతం యొక్క 87వ పాసురం. నెత్తి పెత్త కண்ணన్ వెన్ననాథ నోడు పోతిన్మేల్ నల్ తవత్తనాథ నోడు మత్తుం ఉళ్ళ వానవర్ కత్తపెత్తి యాల్ పణంగు పాతనాథ
వేతన్నిన్ పత్తలాల్ ఓర్ పత్తు మత్తత్తు ఉత్తిలేనూరైకిలే. నుదుటిన కన్ను కలిగిన శివుడు, స్వర్గలోకపు ఇంద్రుడు, కమలమున పుట్టిన బ్రహ్మదేవుడు, దేవతలు, తపస్సు చేసుకునే వారందరూ ప్రతిక్షణము నమస్కరించే దివ్యపాద పద్మములు కలిగిన స్వామి వేద ప్రతిపాద్యుడా, నీకన్నా వేరొక రక్ష లేనివాడను. 88వ పాసురం. வெள்ளை வேளை வேற்பு நாட்டி வெள்ளை எத்து ஆறாளாய் அள்ளெள்ள ஆய கந்தந்தை கடைந்தா அன்று அறவரைக்கு ஓர் ஆமையாய் உள்ள நோய் கழுதீர் மறந்தோ மானவானவர்க்கு அளித்தாயம் வள்ளலாரை என்றி మత్తోర్ దైవం నా అనుమతిప్పనే. క్షీర సముద్రమున కొండను నాటి తెల్లని పడగల పామును చుట్టి అలలు ఒరియా చిలికినప్పుడు కొండ సముద్రములో మునగకుండా చేసి బాధలను తీర్చే అమృతము అనే మందును దేవతలకు ఇచ్చిన ఉదారుడు. ఆ కూర్మ రూపుడిని తప్ప నేను వేరొక దైవమును తలవలేను. 89వ పాసురం. పారమికిత్తా పారమ్మున్ ఒళిచ్చు వాను అరొచ్చు నంతేరమికొత్తు మాయమాకి నిన్రు కొన్రు వెన్రి ஷீர்மரத்தரக்கு வான் கொடுத்து வையம்மை வருபாலதாம் ஷీర్మికత్తా నిన్నాలాల్ ఓర్ దైవం నాన్ మతిప్పనే. ఎక్కువైన భూమి భారమును తీర్చుటకు ఆశ్చర్యముగా అర్జునుడి రథమును నడిపి జయమును కోరిన దుర్యోధుడికి వీరస్వర్గమును ఇచ్చి కీర్తిగాంచిన రాజ్యమును పాండవులకు ఇచ్చిన స్వామిని తప్ప నేను వేరొక దైవమును తలవలేను. குலங்களாய் இரண்டில் ஒன்றிலும் பிறந்திலேன் நலங்களாய் நல்கலை நான்கள் நாளிலும் நவென்றிலேன் புலங்களைந்தும் வென்றிலேன் பொறியிலேன் புனிதலின் இளங்கோ பாத்தமன்றி மத்தோர்வத்திலேன் ఎమ్మీషనే. తిరుచంద విరుతం యొక్క 90వ పాసురం యొక్క అర్థము. పరమ పావనమైన స్వామి, మంచి కులములో నేను పుట్టలేదు. మంచిని తెలిపే విశిష్టమైన 4 వేదములను నేను చదవలేదు. నా శరీరములోని పంచేంద్రియములను జయించలేదు. ఈ ప్రపంచంలోని మాయలకు లోబడి బతుకుతున్న నేను వెలిగేని దివ్యపాద పద్మములను తప్ప వేరొకటి ఆశ్రయించలేను. 91వ పాసురం. பன்னிலாவு மென்மொழிபடை தடங்களால் பொருட்டு எண்ணிலாரக்கரை நெருப்பினால் நெருக்கினாய் கண்ணிலாலோரு கண்ணிலேன் கலந்தா சுத்தும் மத்திலேன் ఎన్నిలా తామాయ నిన్నై ఎన్నుల్ నీకలే ఎండ్రుమే. వాడి చూపుల విశాలమైన కన్నుల సీత అనురాగము గురించి లెక్క పెట్టలేనంతమంది రాక్షసులను అగ్ని వంటి బాణములతో సంహరించిన నీకన్నా రక్ష వేరొకటి లేనివాడను. అనంతమైన అద్భుత శక్తివంతుడా, నీ వంటి ఆత్మబంధువు వేరొకరు లేరు అని నమ్మే నన్ను నీ నుంచి ఎప్పటికీ విడదీయవద్దు. 92వ పాసురం. விடை குளங்கள்ளையலும் அடுர்த்து வென்றி வேல் கண் மாத்தரார் கடிகலந்தா தோள் வனரந்தா காளியாயன் ஐயா வேலை நீர் படைத்து அடைத்து அதில் கிடந்து முன்கடைந்து நின் தனக்கு అడేకలం పొకందు ఎన్ని అంజలెన్నా వేండుమే. వృషభములు 7 చంపి బల్లెము వంటి వాడి చూపుల రాధ మనసును దోచుకున్న స్వామి, ఓ గోపాలకృష్ణ, సముద్ర జలమును సృష్టించి ఆ సముద్ర జలమునకు అడ్డుకట్టి ఆ సముద్ర జలముపై పవళించి ఆ సముద్ర జలమునే చిలికిన నిన్ను శరణు వేడుకుంటున్న నన్ను భయపడొద్దు అని చెప్పవా. 93వ పాసురం. சுரம்பு ஒரங்கு தண்டுளாய் தொதைந்து அலரந்து பாத்தமே விரும்பி நின்று இறைம்லு வேர்க்கு வேர்க்கு இறங்கு அரங்கவாணனே கரும்பீருந்தா கட்டியே கடல் கிடந்தா கண்ணனே ఇరంబు అరంగా వెంశరం తరందా విల్ ఇరామనే. పటిక బల్లము వంటి తీయనైన స్వామి, పాలకడలిలో పవళించిన భక్తి సులభుడా, కఠినముగా ప్రవర్తించి వారు నశించినట్లు తీవ్రమైన బాణములు వేసే కోదండము అనే విల్లు కలిగిన శ్రీరామ, ఓ శ్రీరంగనాథ, 9 వాలే చెల్లని తులసితో పూజించు నీ దివ్యపాద పద్మములను ఆశ్రయించాలని కోరుతూ నమస్కరిస్తున్న నన్ను కనికరించు స్వామి. 94వ పాసురం. ఊనిల్మేయ ఆవిని ఊరక్క మోడు
உணர்ச்சி நீ ஆனில் மேய அந்து நீ அவத்துள் நின்ற தோயமை நீ வானி நோடு மண்ணும் நீ வாழம் கடல் பயனும் நீ யானும் நீ அது அன்றி ఎంబిరానుం నీ ఇరామనమనే. స్వామి సర్వేశ్వర, గోవులలో ఉన్న గవ్యములోని పవిత్రత నీ ఆధీనములోనే ఉన్నది. ఈ లోకములో ప్రతి నిత్యము జరిగే కళ్యాణగుణ విభూతులలో జరిగే లీలలు అన్నీ నీ ఆధీనములోనే ఉన్నాయి. అందమైన సముద్రములోని ఫలమంతా నీ ఆధీనములోనే ఉన్నది. అజ్ఞానముతో నిండిన నా ఈ శరీరములోని ప్రాణము నీ ఆధీనములోనే ఉన్నది స్వామి. 95వ పాసురం. అడంకరుంపులంగా లైందడకి ஆசையாமனை தொடகரத்து வந்து நின் தொழில் கண்ணின்றா என்னை நீ விடகருத்தீமை செய்யாது மிக்கோரா செய்யாக்கிலும் கடல் கிடந்தா நின்னலால் ஓர் కన్నిలేన్ అన్నలే. నడి సముద్రమున పవళించిన నువ్వు తప్ప నన్ను రక్షించువారు వేరొకరు లేరు అని నమ్మి నా శరీరములో జయంపరాని పంచేంద్రియములను అణిచి ఆశలు అనే కోరికల వలయములను సమూలముగా నాశనము చేసుకుని వచ్చి నీ కైంకర్య సేవలో ఉన్న నన్ను వదిలించుకోవాలి అని నువ్వు అనుకొని నాకు మంచి చెయ్యని పెద్ద పెద్ద ఆశల వలయములలో నన్ను పడవయ్యకు స్వామి. 96వ పాసురం. வரம்பிலாத்தா மாயை மாயா வையவே மேலும் மைய வையம் மையே வரம்பில் ஒளியேத்திலும் வரம்பிலாத்தா கீர்த்தியாய் வரம்பிலாத்தா பல்பிறப்பு அறத்து வந்து நின் கழல் பொறந்து మా తిరందా నీ వరం చై పుండరీకనే. తిరుచంద విరక్తం యొక్క 96వ పాసురంలోని అర్థము. అవధులేని ఓ మాయాలోలుడా, ఓ పుండరీకాక్షుడా, 7 లోకములు కలిసి యుగ యుగములుగా నిన్ను కీర్తించినా కూడా తరగని కీర్తివంతుడా, లెక్కించరాని అనేక జన్మలను పోగొట్టి వచ్చి నీ దివ్య పాదపద్మములపై పడి ఉండాలని అనుకుని నన్ను అనుగ్రహించవయ్యా. 97వ పాసురం. వెయ్యాళి శంగు తండు విల్లుం వాళం ఏందు షీర్ కయ్య శయ్యా పోదిల్ మాతు చేరు మార్పానాతనే అయ్యలాయ ఆకై నోయ్ అరుత్తవందు నిన్నడైందు ఉయవదో రూపాయం నీ ఎనకు నల్ల వేండుం. శంఖము, చక్రము, గద, ధనస్సు, ఖడ్గము ధరించిన అందమైన గొప్ప చేతులు కలిగిన స్వామి, ఎర్రని తామర పువ్వులో పుట్టిన లక్ష్మీదేవిని వక్షస్థలమున ఉంచుకున్న లక్ష్మీపతి, రక్తమాంసములతో నిండిన ఈ శరీరము అనే వ్యాధిని పోగొట్టుకొని తరించే ఉపాయమును కోరి నీ వద్దకు వచ్చాను, నన్ను అనుగ్రహించు స్వామి. 98వ పాసురం. మరం తురందు వంగమాతివన్ పులన్ కళ్ళ ఆశయ్యం తురందు నింకణ్ ఆశయ్యే తొండరందు నిన్ను నాయినేన్ పిరందు ఇరందు పిరడర్ சுழிகண் நின்று நீங்குமா మరందిరాతు మత్తైనక్కు మాయ నల్క వేండుమే. నిన్ను చేరి నిన్ను పొందాలి అనే ఆశ రోజు రోజుకు ఎక్కువ అవుతుండగా నాలోని కోపమును, మోసబుద్ధిని పోగొట్టుకొని కోరికలను కోరే నా ఈ శరీరంలోని ఇంద్రియములను వదిలించుకొని బతుకుతున్న నీ భక్తుడను. నిన్ను మరిచిపోలేని నన్ను చావు పుట్టుకలు అని ఈ గొప్ప దుఃఖముల నుండి, సుడిగుండము నుండి బయట పడవయ్యవయ్యా. 99వ పాసురం. காட்டினான் வல்வினை பையன்றா நீல்மனந்தவை நாட்டி வைத்து நல்லவல்லா செய்ய எண்ணினார் என கேட்டா தண்ணி என்ன தாவி பின்னை கேள்வ நின்னோடும் போட்டி வைத்தா என்னை நின்னுள் நீ கல் பூவை పువ్వన్ననే. నేను చేసిన క్రూర పాపముల గురించి యమభటులు వేచి ఉన్నారు అన్న విషయమును నా మనస్సుకు వినబడకుండా చేసి నా ఆత్మను రాధభర్తవైన నీకు సమర్పించాను స్వామి. ఓ పుష్పవర్ణుడా, నన్ను నీ నుండి విడదీయవద్దు స్వామి. తిరుచంద విరక్తం యొక్క 100వ పాసురం. పిరపినోడు పిరడల్ சுழிகள் நின்றும் நீங்கு மகத்து இறப்பாவைத்த ஞான நீஷரை கரை கொடு ஏத்துமா பெறர் కరియ నిన్న బతియాన వాసనం పెరర్ కరియ మాయనే ఎన్నకు నల్క వేండుమే. అజ్ఞానముతో చేసే గొప్ప పాపములను మరిచిపోనట్లు చేసే భక్తి అనే ఓడను ఎక్కి
దుర్లభమైన ఈ సంసార సాగరమును దాటి కంటికి కనిపించని నీ దివ్యపాద పద్మములు అనే ఒడ్డుకు చేరడానికి ప్రయత్నిస్తున్న నన్ను నాపై దయ చూపవయ్యా.